హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారండి? ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఆనియన్ పకోడీ చేద్దాం అనుకున్నా. దానికోసం అయితే ఇక ముందుగానైతే ఆనియన్స్ అన్నీ మంచిగా సన్నంగా కట్ చేసుకున్నానండి. ఇక వైషు గారు స్కూల్కి వెళ్ళి వస్తుంది కాబట్టి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడదాం అనుకున్నా నేనే. ఆమె అయితే ఏం అడగలేదు. ఇంట్లో ఖాళీగా ఉంటే మనకే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అందరి విషయం ఎందుకు, నేనైతే అంతే. ఖాళీగా కూర్చొని ఉంటే ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మరి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళి వస్తారు కదా, పాపం వచ్చి రాగానే ఏదో ఒకటి తినాలని కంపల్సరీగా అనిపిస్తుంది. ఇక వైషు కోసం అయితే నేను రోజు చేయకపోయినా ఇట్లా 2-3 రోజులకు ఒకసారి అయితే కంపల్సరీ ఏదో ఒకటి చేసి పెడతా. ఇక చాలా రోజులు అయితే అవుతుంది ఆనియన్ పకోడీ చేసుకోక, అందుకే ఈరోజు అయితే ఆనియన్ పకోడీ చేసిన. అయితే మన వీడియోలలో ఎక్కువగా మిర్చి బజ్జీ ఉంటుంది కదా, ఇవైతే తక్కువ, రేరు, అసలు చేయను. ఎందుకంటే ఆమె ఆనియన్ పకోడీ చేస్తే ఇలా మనం మిర్చి సన్నగా కట్ చేసి ఇస్తాం చూసారు, అవి అయితే ఉంటాయని తినదు. ఇక ఈరోజు అయితే తినిపియాలి. మరి మిర్చి అంతా కారం ఏమి ఉండడం లేదు కదా, మరి తింటుందో తినదో చూడాలి. ఇక ఫైనల్గా అయితే నేనైతే ఇట్లా మంచిగా కలుపుకున్నానండి. ఇట్లా మనం వేసే పిండి కంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ పకోడీ అయితే సూపర్ ఉంటుందండి. ఇక తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని వెయిట్ చేసుకోవాలి మనము. మరి పిల్లలకైతే ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టడం అయితే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్? నాకైతే ఇష్టమే, ఏదో ఒకటి కంపల్సరీ చేసి పెట్టడం అయితే. ఇక ఇద్దరు ఉన్నప్పుడు అయితే ఇంకా రోజు చేసేదాన్ని, ఇప్పుడు ఒక్కతే కదా, ఇంకా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండలేదు. ఇక ఇలా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసి పెడుతున్నా. ఇక బయట తినిపించే వాటికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టినవి అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇట్లాంటివి అయితే మీరు ఎందరు చేస్తారో మీ పిల్లల కోసం అయితే కామెంట్ చేయండి. ఇక టీ టైం కూడా అయింది కాబట్టి ఇందులోకి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.